ఖురాన్లో ఏం రాసి ఉన్నది? నువ్వు ఒకవేళ ఒక ఇన్నోసెంట్కి సంపితే లోకం మొత్తం మానత్వంకి సంపేలాగా ఉన్నది. నువ్వు ముస్లిం కాదు, ఇస్లాం చెప్తుంది, ఖురాన్ చెప్తుంది. ఒకటే బుక్కి మేము ఫాలో చేస్తాం, ఖురాన్ క్లియర్ కట్ అంటుంది. అరే అది వాడి పేరు ఉసామా బిన్ లాదెన్, వాడు పేరు మౌలానా మసూద్ అజర్ కసబ్, కానీ ఉట్టి పేరు. ఈ దాడుల్లో వినండి, ఉట్టి పేరు. వాళ్ళు ముస్లిమ్స్ గారు, ఇది ముస్లిమ్స్ చెప్తున్నారు, ఇక్కడ ముస్లిమ్స్ చెప్తున్నారు. ఎస్, దట్ ఈస్ ద అడ్వాంటేజ్. దానికోసం నేను మోదీ గారికి చెప్పిన ఇట్లాంటి టైం మీకు రాదు. మొత్తం ఇండియా 140 crores యునైటెడ్ ఉన్నాం అండ్ అందరు ఒకటే మాట అంటున్నారు, ఫినిష్ పాకిస్తాన్. వరల్డ్ కంట్రీస్ టోటల్ మన ఫేవర్లో ఉన్నారు, వరల్డ్ టాప్ మోస్ట్ లీడర్స్ మన ఫేవర్లో ఉన్నారు. మన మిలిటరీకి కంపారిజన్ లేదు పాకిస్తాన్. అట్లాంటి స్ట్రాంగ్ ఎయిర్ ఫోర్స్ మన దగ్గర ఉన్నది, స్ట్రాంగ్ నేవీ ఉన్నది, స్ట్రాంగ్ ఆర్మ్ ఫోర్స్ ఉన్నది, ఇంకా ఒక స్ట్రాంగ్ ప్రధానమంత్రి ఉన్నాడు. ఇట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ దొరకదు. ఎందుకంటే వీడు కుక్క, పాకిస్తాన్ ఒక కుక్క, వాళ్ళ తోక చక్కగా కాదు, ఆ తోక కట్ చేయాలి. ఇది పాకిస్తాన్ ఒక క్యాన్సర్, మనం ఇట్లా ఇడిసేస్తే మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ అటాక్ చేస్తారు. సో ఈ క్యాన్సర్కి ఫినిష్ చేయి, పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోరా, ఇడవకండి. సో నేను ఇలా మీ ఛానల్ ముందు చెప్తున్నా, ఇప్పుడు దాకా ఫుల్ ఫ్లెజ్ వార్ స్టార్ట్ కాలేదు, ఇంకా 3-4 days తర్వాత స్టార్ట్ అవుతుంది. ఏ రోజు ఫుల్ ఫ్లెజ్ వార్ స్టార్ట్ అవుతుంది మీరు రాసుకోండి నా రక్తంతో గోడ మీద. 10 to 12 days ఫినిష్ అయిపోతుంది పాకిస్తాన్.